కార్తీక మాసంలో తినాల్సిన బీరకాయ పచ్చడి నేను ముందే తినేస్తున్నానండి. దొరికినప్పుడే కదా తినాలి. అందుకని నేను మొన్న అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి తెచ్చుకున్న బీరకాయ పచ్చడి చేసుకున్నాను. అది ఎలా చేశానన్నది కొంచెం చిన్న ప్రాసెస్‌లో మీకు చెప్పేస్తాను. చూడండి, ఇష్టమైతే చూడండి, లేకపోతే లేదు. ఓకేనా? కొంచెం ఆయిల్ పోసి అందులో కొంచెం జీలకర్ర ఏసి, కొంచెం మినపప్పు, తర్వాత శనగపప్పు ఉంటే వేయండి. నా దగ్గర లేదు, అందుకని నేను వేయలేదు. నెక్స్ట్ ఏంటంటే 2 వెల్లుల్లిపాయలు వేసి బాగా మగ్గనివ్వాలి. పచ్చిమిరపకాయలు మన కారం తగ్గట్టు వేసుకోవచ్చు. 2 బీరకాయలు కాబట్టి నేను 10 పచ్చిమిరపకాయలు, మేమంటే ఎక్కువ వేసుకుంటాము, కారం ఎక్కువ కావాలి. అందుకని మొత్తం పెట్టి బాగా మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత అప్పుడు ఈ కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి వాటిలో వేసేసి కొంచెం ఉప్పేసి బాగా మగ్గనివ్వాలన్నమాట, మూత పెట్టి. అప్పుడు అందులోంచి వాటర్ కంటెంట్ అనేది బయటకు వస్తుంది. ఆ వాటర్ కంటెంట్ బయటకు వచ్చేటప్పటికి కొంచెం ఎంత చిన్న నిమ్మకాయలో సగం అంతా చింతపండు వేయండి. చింతపండు వేస్తే బాగా మగ్గుద్దనమాట. లేకపోతే మిక్సీ వేసినప్పుడు నలగదు. దీంట్లో వేస్తే త్వరగా మగ్గిపోతుంది. టమాటా వేసి చేస్తారు, కానీ నాకు అంత ఇష్టం ఉండదు. అది బీరకాయ పచ్చడి అంటే బీరకాయ పచ్చడిలాగే అంతే, ఓన్లీ బీరకాయతోనే చేద్దామని చెప్పేసి నేను ప్రిపేర్ అయ్యాను. అది బాగా మగ్గిపోయిన తర్వాత మిక్సీ పెట్టుకోవాలి. కొంచెం చల్లారనివ్వండి, చల్లారిన తర్వాత పెట్టుకోండి. అదే ప్యాన్లో కొంచెం నూనె వేసి తాలింపు వేసుకోండి. తాలింపు వేసుకుంటేనే బాగుంటుంది అనమాట. మళ్ళీ జీలకర్ర, కొంచెం మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి ఇది వేసేసి తిరగమూత వేసేస్తే టేస్ట్ సూపర్గా ఉంటుంది. సాల్ట్ సరిపోకపోతే కనుక మళ్ళీ వేసుకోండి. ఇందాక నేను వేసాను కదా, అది సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేసుకుని టేస్ట్ చేస్తే సూపర్గా ఎమ్మిగా కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉందండి, చాలా బాగుంది. నేను ఈ బీరకాయ పచ్చడితో నేను భోజనం చేసేస్తాను. మీరేంతో తిన్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ఆగండి, సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి అబ్బా. ఓకే.